హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేపలతో ఎప్పుడు పులిసే కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకునేవాళ్ళు, చింతపండుని అవాయిడ్ చేద్దాం అనుకునేవాళ్ళు ఒకసారి చేపలతో ఇగురు కొబ్బరిపాలతో ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. కొబ్బరిపాల ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఇది ఫేవరెట్ డిష్. దీనికోసం మనం ముందుగా కొబ్బరి పాలను తీసి పెట్టుకోవాలండి. మనం తీసుకునే చేప ముక్కల్ని బట్టి కొబ్బరి తీసుకోవాలండి. నేను ఇక్కడ ఒక కొబ్బరి చిప్పలో సగం తీసుకున్నాను. కొబ్బరిని సన్న పీసెస్గా కట్ చేసుకుని వాటర్ పోసి గ్రైండ్ చేసుకుని ఒక ప్లెయిన్ వైట్ క్లాత్ తడుపుకుని అందులో వేసుకుని స్ట్రెయిన్ చేసుకోవాలి. కొబ్బరికి సరిపడినన్ని వాటరే తీసుకోవాలండి. మరీ ఎక్కువ వేస్తే కొబ్బరి గ్రైండ్ అవ్వదు. రెండోసారి కూడా మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని స్ట్రెయిన్ చేసుకుని పాలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న చేప ముక్కలకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొన్ని ఉల్లి పొరకలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కర్రీ ప్రిపేర్ చేసుకోవటానికి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దానిలో ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లి పొరకలు యాడ్ చేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకటొకటిగా దీంట్లో ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని మరోవైపు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు చేప ముక్కల్ని మగ్గనివ్వాలి. 2 వైపులా ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను యాడ్ చేసి ఇంకా గరిటె పెట్టకూడదండి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు బాయిల్ అవనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని మరో 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. దీనిలో కొత్తిమీర ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కొత్తిమీరని యాడ్ చేస్తే ఈ కొబ్బరిపాల ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది. ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా, ఇంకా కూర ప్రిపేర్ అయిపోయినట్టేనండి. కొద్దిగా ఉల్లి పొరకల్ని గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరిపాలతో చేపల ఇగురు రెడీ అండి. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. మీ ఇంట్లో కూడా అందరికీ నచ్చుతుంది. కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.